ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి అందులో 2 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. అయితే ఎస్ఆర్హెచ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మొన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించి టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా బౌలింగ్ అయితే చాలా అద్భుతమని యువరాజ్ సింగ్ అన్నాడు. ఆ వైభవ్ సూర్యవంశిని మొదటి బంతికే ఔట్ చేయడం చాలా గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు. అతన్ని గనుక ఔట్ చేయకపోతే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయేదని యువరాజ్ సింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశి చాలా డేంజరస్ ప్లేయర్. అతను గనుక క్రీజులో నిలదొక్కితే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించడం ఖాయమని చెప్పుకొచ్చాడు. కాబట్టి అతన్ని త్వరగా ఔట్ చేసి మంచి పని చేశారని అన్నాడు. లేకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదని యువరాజ్ సింగ్ అన్నాడు. అయితే ఎస్ఆర్హెచ్ జట్టు బ్యాటింగ్ పరంగా చాలా బలంగా కనిపిస్తుంది. కానీ బౌలింగ్‌లో మాత్రం కొంచెం మార్పులు చేయాల్సి ఉంటుంది. కొంచెం మార్పులు చేస్తే మాత్రం జట్టు మాత్రం మరింత బలంగా కనిపిస్తుందని యువరాజ్ సింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. బ్యాటింగ్ లైనప్ చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ, క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఇలా చాలా డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ళు గనుక ఫామ్‌లోకి వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ జట్టును ఓడించడం చాలా కష్టమని యువరాజ్ సింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్. అతను గనుక క్రీజులో నిలదొక్కితే మాత్రం సిక్సర్ల వర్షం కురిపిస్తాడని చెప్పుకొచ్చాడు.